వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు సోమవారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు 400 మంది కరీంనగర్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఎంపీ ఎలక్షన్ లో బూత్ వైజ్ గా కష్టపడి పనిచేసిన కార్యకర్తకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, అలాగే నాయకులు బండారి బాలరెడ్డి, సూడిదార్ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య, దత్తాత్రేయ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సింగిరెడ్డి బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు చెన్నిబాబు, గుండాడి రామరెడ్డి, మరి శ్రీనివాసరెడ్డి, శోభా తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎల్లారెడ్డిపేట మండల్ నుండి మా అభ్యర్థి అయిన వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి ఒక 400 మంది బయలుదేరిపోతున్నాం. నామినేషన్ వేసి అక్కడ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు, లీడర్లు, వివిధ హోదాలున్న వారందరము కలిసి కరీంనగర్ బయలుదేరిపోతున్నాం. అందరూ ఈ ఎలక్షన్కు మా కార్యకర్తలు కూడా సహకరించి మా రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. జై పక్షాన కరీంనగర్ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వెలిశాల రాజేందర్ ఆధ్వర్యం లోపల ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇది మనకు ఒక టాస్క్ లాగా భావించి రాజేందర్ ను గెలిపించి కరీంనగర్ ఏదైతే గతం లోపల పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంటు అభ్యర్థి ఎంపీగా గెలిచి ఏదైతే డెవలప్మెంట్ చేసిండో ఇప్పుడు కూడా మనము రాజేందర్ గెలిపించుకొని మళ్ళీ ఒకసారి కరీంనగర్ ను కాంగ్రెస్ కు అప్పగించేటువంటి విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్త సిరిసిల్ల నియోజకవర్గం లోపల మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి పేరును కాపాడేటువంటి విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త ఆయా గ్రామాల లోపల బూత్ లోపల మొన్న ఒక్కటే మా నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. మన సిరిసిల్ల నియోజకవర్గం పార్లమెంటు స్థాయి సమావేశం లోపల ఏ బూత్ లోపల ఆ బూత్ లోపల ఓట్లు ఎక్కువగా ఎవరైతే లీడర్ తెచ్చుకుంటాడో ఆ లీడర్ కు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రామాణికంగా ఒక యుద్ధం లాగా భావించి మనం అందరం కూడా ఎవరి బూత్ లోపల వాళ్ళు ఓట్లు సాధించి రాజేందర్ విజయం సాధించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ నుండి కరీంనగర్ కు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నాం. జై కాంగ్రెస్.